సిద్ధు అండ్ హాసిని ప్రేమికలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేద్దామని సందర్భంలో ముందుకు వస్తారు. హాయ్ హలో అస్సలాము అలైకుం బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ F2 Queens వైజాగ్ కుట్టీస్. నేను మీ నగీనా. నేను మీ హారిక. ఈరోజు కృష్ణాష్టమి ఎస్ పేర్లే మర్చి ఈరోజు కృష్ణాష్టమి. సో ఈ వ్లాగ్ అంతా కృష్ణాష్టమి ఈవెంట్ కింద ఈవెంట్ జరుగుతుంది. ఈ వ్లాగ్ అంతా కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి చూడొచ్చు ఈ వీడియోలో. చలో అయితే ఇప్పుడైతే మేము డ్యాన్స్ ప్రాక్టీస్ అవ్వడానికి అంటే ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నాం కదా, హరిక గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నాము. అండ్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది డ్యాన్స్ అనేది, చూడండి ఆదరించండి. చలో అయితే వెయిట్ చేయండి. ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాం. మాకు టైం అయితే చాలా తక్కువగా ఉంది, లిమిటెడ్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అలా ప్రాక్టీస్ చేసి రెడీ అవ్వాలి. ఎందుకంటే గోపిక, రాధ, యశోద, సో కొంచెం టైం టేకన్ కదా రెడీ అవ్వడానికి. చలో అయితే ఇప్పుడు అయితే ప్రాక్టీస్ అయిపోదాము. ఇంకా కంటిన్యూ చేయండి చూడడం, మేము కూడా బ్లాగ్ తీయడం కంటిన్యూ చేస్తాం. చలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, రెడీ అయ్యి కలుద్దాం, ఈవెంట్లో కలుద్దాం. ఓకే, ప్రాక్టీస్ అయితే అయిపోయింది, ఫుల్ స్వెట్. చలో ఇంకా రెడీ అయిపోదాం, టైం అయిపోతుంది. చలో ఇక్కడైతే మా మమ్మీ ఇద్దరిని రెడీ చేసేస్తున్నారు కృష్ణుడి గెటప్లో. మా ఫైజన్ చూడండి ఎలా ఆడుతున్నాడో కవర్ తోటి. మా ఆయనైతే నవ్వుతున్నాడు వాడిని చూసి. అయినా మదర్స్ వస్తే డాటర్స్కి చాలా ఈజీ అయిపోతుంది కదండి, చాలా హెల్ప్ఫుల్ నాకైతే మా మదర్. ఏ ఈవెంట్ అయినా ఏమైనా మనకి ఎమర్జెన్సీ మనం వెళ్ళాలనుకుంటే మా మదర్ని కన్ఫర్మ్గా పిలుస్తాను. అండ్ ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. చాలా టైం అయితే అయిపోయింది, ఫుల్ అవుట్ఫిట్ అయితే చూపించలేకపోయాను. వీళ్ళకైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నాకు శ్రావణి పారాని పెడుతుంది. టైం అస్సలు తొందరగా అయిపోయింది, ఎందుకంటే మేము ప్రాక్టీస్ అయ్యి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అంటే చాలా టైం టేకెన్ కదా. సో అందుకే ఇంక ఇక్కడికి వచ్చి పారాని అనేది అప్లై చేసుకుంటున్నాను. శ్రావణి నాకు హెల్ప్ చేస్తుంది. చాలా ఇక్కడ నా పర్ఫార్మెన్స్ చూసేసేయండి. నేను ఇక్కడ సాంగ్ పెడదామన్నా కాపీ రైట్స్ ప్రాబ్లం వల్ల సాంగ్ పెట్టలేకపోతున్నాను. ఈ సాంగ్ అయితే రాధా కైసేనా జలే, ఆ సాంగ్కి అయితే నేను ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. ఇదైతే దీని గురించి ఒకటి చెప్పాలి, పర్ఫార్మెన్స్ గురించి. ఆ కృష్ణుడి గెటప్ వేసింది కదా, తనైతే శ్రావణి వాళ్ళ పాప. ఓకే, అండ్ తను కూచిపూడి డాన్సర్. అండ్ నెక్స్ట్ నేనైతే ఇది 1.5 డేలో కొరియోగ్రాఫ్ చేసి పిల్లలకైతే నేర్పించాను. టైం చాలా తక్కువ, గ్రూప్ డాన్స్ వేసి. అండ్ ఇది స్పెషల్ పర్ఫార్మెన్స్ లాగా, ఇది కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేసి చాలా చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. బట్ పిల్లలు నేర్పించి నేను నేర్చుకొని నాకు చాలా ఇష్టం కాబట్టి డ్యాన్స్ అంత కష్టం అనిపించినా ఇష్టంగా చేశాను. చలో ఇక్కడ నా పర్ఫార్మెన్స్ చూసేసేయండి, చూస్తూ ఉండండి, నేను మాట్లాడింది కూడా వింటూ ఉండండి. ఎందుకు అంటే మనకి నాయిసీగా ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాపీ రైట్స్. అండ్ వీడియో అండ్ ఆడియో నేను చాలా స్పీడ్ మోడ్లో పెట్టి నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బికాజ్ సాంగ్స్ అయితే కాపీరైట్స్ పడిపోతాయి కదా. చలో ఈ సాంగ్ అయితే ఏ రాధా తేరే చునరీ సాంగ్ ఇది. అండ్ కృష్ణుడు అక్కడ నించున్నాడు, మేమైతే డ్యాన్స్ చేస్తున్నాము. కొన్ని దగ్గర సింక్ అవ్వకపోవచ్చు, బికాస్ టైమింగ్ 1 డేలో అంటే పర్ఫెక్షన్ ఇంతకన్నా ఎక్కువ రాదని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు 2 పిల్లలు చూశారు కదా, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని నేర్పించుకుంటూ నేను గ్రూప్ డ్యాన్స్ వేస్తూ అంటే టైం టేకన్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ డ్యాన్స్ వేస్తున్నాము. ఇది మాత్రం కొరియోగ్రాఫ్ చేశారు ఈ సాంగ్కి. చలో ఈ గ్రూప్ డ్యాన్స్ కూడా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నాకు ఈ సాంగ్ వేస్తున్నప్పుడు నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, చిన్నవి అవి మీకు చెప్తాను. అండ్ నాకేనా అందరికీ ఇలాగ డ్యాన్స్ వేసినప్పుడు మిస్టేక్ జరుగుతాయా? ప్రాబ్లం అయితే ఎక్కువ ఫేస్ చేస్తామని నేను అనుకుంటున్నా, మిస్టేక్స్ కూడా అవుతాయి, ఇది పర్ఫెక్ట్గా అవ్వదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, నేను మ్యాట్ కింద వేస్తున్నాను, అక్కడ చిరిగి ఉంది చూసారా, అండ్ అక్కడ చిరిగి ఉంది కదా, అది నా కాళ్ళకి పదే తగలడం వల్ల లిటరల్లీ నేను ఎన్నోసార్లు పడిపోవాల్సింది. బట్ అది నేను మేనేజ్ చేసుకొని వేశాను డ్యాన్స్ అది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్, అది నా మిస్టేకే, అది నాకు జరిగిన ప్రాబ్లం అయితే కాదు. లైక్ నా లెహంగా అది చాలా లెంత్గా ఉంది అండ్ అదైతే నాకు కాళ్ళకి అడ్డుగా వచ్చేస్తుంది. అండ్ కొన్ని స్టెప్స్ చాలా గ్రేస్గా వేయాల్సిన దగ్గర కూడా నేను చాలా మేనేజ్ చేశాను. లిటరల్లీ నేను అది కూడా పట్టించుకోకుండా వేశాను డ్యాన్స్ అనేది, చాలా పర్ఫెక్ట్గా రావాలని చెప్పి. నేనైతే అవి 2 ఒకటి, మనం ఏదైనా కూడా డ్రెస్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. నేను అందరికీ చెప్పాను ముందు నుంచి చూసుకోండి, కంఫర్ట్ చూసుకోండి అని. మరి నాకు కంఫర్ట్ నేనే ఫీల్ అవ్వలేదు, బికాజ్ నేనైతే నాకు టైం లేక అప్పటికప్పుడు అన్నీ అంటే అవ్వదు కదా. సో అందుకే ముందుగానే ప్లానింగ్ ఉండాలి. సో నాకైతే కుదరలేదు, నేను అనుకుంటున్నాను కానీ ప్లానింగ్ ఉండాలని చెప్పి నాకైతే కుదరలేదు. చలో ఇక్కడైతే ఫస్ట్ సాంగ్ అయితే అయిపోయింది. సెకండ్ సాంగ్ కూడా చూడండి, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి.
మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. నేను మధ్యలోనే మీకు చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. అండ్ నా సైడ్ నుంచి మీరు ఎటువంటి వీడియోస్ మీరు కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ కన్ఫామ్గా నేను ఆ కంటెంట్తో వచ్చేస్తాను. అండ్ మీకు ఏది నచ్చుతుంది, నేను ఏ వీడియో చేస్తే నచ్చుతుంది అది నాకు కామెంట్ చేయండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత మీకు కూడా నేను ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు. చలో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా వస్తుంది. మీ కామెంట్స్, మీ లైక్స్, మీరు చేసే సపోర్ట్ నాకు ఇలాగ ఎక్కువ బూస్టప్ అనేది ఇస్తుంది. చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంత రెడీ అయ్యాము. ఫొటోస్ లేకుండా, రీల్స్ లేకుండా, వీడియోస్ లేకుండా ఉంటామా? అస్సలు మన వల్ల కాదు. ఇంత బాగా రెడీ అయ్యి అది మాత్రం మర్చిపోతే ఎలా? చలో ఇక్కడ మా కృష్ణుడు అయితే పోజ్ ఇస్తున్నాడు. నేను వెయిట్ చేస్తున్నా ఎక్కడి నించోవాలి నా ప్లేస్మెంట్ అని చెప్పి. చలో ఇక్కడైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇతనే షణ్ముఖ్ గారు మాకు డ్యాన్స్ అనేది నేర్పించారు. ఇక్కడ చూడండి, ఈ పర్ఫార్మెన్స్కి లిటరలీ నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగా చేశారు వీళ్ళు డ్యాన్స్. సో నైస్. వీళ్ళందరూ వెయిటింగ్, వీళ్ళు లైవ్ మ్యూజిక్. సో మా హస్బెండ్ కూడా ఉన్నారు ఆ మూలలో ఎక్కడో. చూడండి ఫుల్ స్వెట్ అండ్ వర్షం కూడా అంతే బాగా పడింది. మేము వేసుకున్న మేకప్ అంతా ఆ వాటర్లో కొట్టుకుపోయింది. కానీ న్యాచురల్గా చాలా బాగుంది. చలో ఇక్కడైతే మా కృష్ణుడికి చూడు వర్షం పడుతుంది చూడు అంటే, అవును అత్త అంటే తన అత్త అని పిలుస్తుంది శ్రావణి. అండ్ శ్రావణి అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలతో ఇద్దరు ఆడపిల్లలు తనకి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేయించి అండ్ అందులో చాలా బిజీ అయిపోయింది. ఇక్కడండి సూపర్, అసలు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, చాలా బాగా వేసింది. లిటరల్లీ అందరికీ ఇంకా బాడీ షివరింగ్లా వచ్చేసింది. నాకైతే ఐ ఫీల్, నేనైతే అలాగా. అక్కడే మొదటిసారి కనబడిన కళాశాలి ఇక్కడైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాము. మా షార్ట్స్ మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. చలో ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాను, ఇలా క్లాప్స్ కొట్టండి, అలా క్లాప్స్ కొట్టని చెప్పి. కొంతమంది రావడం, కొంతమంది మిస్ అవ్వడం, వాళ్ళని గ్యాదర్ చేయడం చాలా టైం టేకను. నాకైతే లిటరల్లీ ఇంకా ఫైనల్ అయితే వచ్చేసింది. ఇంకా వీడియో చేస్తాము, అమ్మ చలో అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడైతే ఉట్టి కొడుతున్నాను. నాకు ఎంత ఇష్టం తెలుసా అండి, నేను 5th మంత్ ప్రెగ్నెంట్. ఆ టైంలో కృష్ణాష్టమి వచ్చింది. అప్పుడు కూడా ఉట్టి కొడతాను అంటే తంతాను అన్నారు అందరూ.
అప్పుడు నేను ఏం చేశాను అంటే జస్ట్ ఒక పోజ్ ఇచ్చాను ఇలా కొట్టినట్టు. నాకు చాలా ఇష్టం ఇలాగా. ఇక్కడ స్కిడ్ అవుతుంది అంటే వాటర్ పడిపోయింది కదా, స్కిడ్ అవుతుంది. సో శ్రావణి అయితే లిటల్లీ స్కిడ్ అయిపోయింది. అండ్ అక్కడ పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు. అండ్ మా లేడీస్ అందరూ ఇంకా రాకింగ్ అందరూ చలో చలో అని చెప్పి ఇంకా తను హారిక, తను ముందు మన వీడియోలో ఉంది కదా ఇంట్రడక్షన్లో తను. అండ్ తనైతే అంటే నాకు వాటర్ వేయొద్దు అని చెప్పి అలానే వేయలేదు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఉంటుంది కదా. సో అందరం ఒక్కొక్కరుగా వచ్చి మా హైట్కైనా మాకు కొంచెం ఇది ఉండాలి, మేము అంత కొట్టలేమని చెప్పి, కానీ ఓకే ట్రై చేస్తే ఏం పోయేదేమో చెప్పలేము కదా అని చెప్పి ట్రై చేసాము ఏదో మా ఎంజాయ్మెంట్ కోసం. నాకు వాటర్తో ఆడుకోవడం చాలా ఇష్టం, అందుకే కృష్ణాష్టమి అన్న హోలీ అన్న చాలా ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ డీజే స్టార్ట్ అయిపోయింది. డీజే టిల్లు స్టార్ట్ అయిపోయింది డీజే. ఇంక మేము ఇంకా ఫుల్ వైబ్లో ఉన్నాము. డ్యాన్స్ ఇంకా మ్యూజిక్ వస్తే కాళ్ళు ఆగవు కదా, ఫుల్ ఇంకా ఫన్, చాలా చాలా ఎంజాయ్ చేసాం వాటర్ వేసుకొని. నేనైతే లిటరల్ నా డ్రెస్ అంతా తడిచిపోయింది, ఫుల్ వెట్, ఇంకా తడిచిపోయింది, అంత వాటర్ వేసేసుకున్నాము. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. చలో ఇంకా వీడియో చూసేసేయండి. ఎంత చెప్పినా ఏం మాట్లాడతాను, ఇందులో డ్యాన్స్ ఇంత ఎంజాయ్మెంట్ ఉంది తప్ప ఇంక చెప్పేది మాట్లాడేది ఏం లేదు. చలో ఎంజాయ్ చేసేయండి వీడియో చూస్తూ. నేను ఒకటే మీతో న్యాచురల్గా ఉందాము, న్యాచురల్గా మాట్లాడదాము, ఉన్నట్టు చెప్దామనే నేను ఇంత క్యాజువల్గా మాట్లాడుతున్నాను. సో మీకు నచ్చితే కనుక వీడియో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చలో అయితే వీడియో చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ మా మదర్ తిట్టారు చూడండి, నన్ను చూసి 11 అయింది ఇప్పుడు వచ్చావా అని చెప్పి. మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయింది. మా మదర్ అయితే నన్ను అక్షింతలు వేస్తున్నారు, నువ్వు ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు, ఏంటి వాళ్ళకు అని చెప్పి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బట్ నేను లిఫ్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి ఒకటే పని, నేను బాత్రూమ్ దూరిపోవాలి. ఇలానే మా మమ్మీకి కనబడితే కనుక ఇంకా ఫైర్ అయిపోయి ఇంకా ఫైర్ ఇంజన్ రావాల్సి వస్తుంది, అంత ఫైర్ అయిపోద్ది. ఇంకా చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.